అర్షద్ భాయ్, మీ దగ్గర ఒక రోజు ట్రైనింగ్ రావడం వల్లే నేను డైరెక్ట్గా 100 కోర్సు 100 పొటేళ్ళు ఫామ్ పెట్టగలిగాను. ఏ చిన్న నాకు ప్రాబ్లం వచ్చినా మీ వీడియోస్ చూస్తూ ఉంటా ట్రీట్మెంట్ కోసం. ప్రతిదీ మాకు ప్రతిదీ దొరుకుతుంది. అలా చూసుకుంటా మీదే ట్రీట్మెంట్ మొత్తం మీదే ఫాలో అవుతా ఉన్నాను. మ్యాక్సిమం మీ ప్రోడక్ట్స్ వాడుతూ ఉన్నాను. చాలా బాగుంది, సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ధైర్యం వచ్చింది. ఏంటంటే మెడిసిన్ ఏంటి, ఎలా బ్రీడింగ్ పెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి, అంతా బాగుంది. నాకైతే ఇప్పుడు నమ్మకం ఉంది, నేను పెట్టుకుంటే సక్సెస్ అవుతాను. కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలి అంటే కొత్తగా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రమ్ మై సైడ్ అండ్ అర్షద్ గారి నుంచి ఎవరైనా వచ్చేసి ట్రై చేయొచ్చు. చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో థ్యాంక్ యూ అర్షద్ గారు ఫర్ యువర్ థ్యాంక్ యూ. Welcome to Weekend Farming YouTube channel where you get genuine information about sheep and goats. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో పెద్దదైతే చాలామంది చూడడం లేదు. చూడకపోతే ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది, నాలెడ్జ్ ఎలా వస్తుంది? సో నేను అడిగేది ఏంటంటే అందరూ కంప్లీట్ వీడియో చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది. దీంట్లో కూడా కొంత భాగం కట్ చేయాల్సి వచ్చింది మీరు చూడట్లేదని. ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. నేను మీ అర్షద్. సో మొన్న చేసిన వీడియోలో కొన్ని పాయింట్స్ మర్చిపోయానండి. మర్చిపోవడం అంటే అప్పుడు తట్టలేదనమాట. ఇప్పుడు మళ్ళీ కొన్ని పాయింట్స్ ఇవి కూడా చెప్తే బాగుంటుంది, ఫార్మర్స్కి యూజ్ అవుతుంది అనేసి చెప్పడం అనే దానికి ఈ వీడియో తీశాను. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మంచి పిల్లలు ఎక్కడ దొరుకుతాయి అంటే, మీరు ఇప్పుడు సంక్రాంతి, సో మా ఏరియాలో రాయలసీమ మాది కడప ఈ పక్కంతా ఇప్పటి నుంచి ఇంకా మార్కెట్. బక్రీద్ వరకు మనకు డోకా ఉండదు, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. మధ్యలో ఒక 2 నెలలు అట్లా గ్యాప్ వస్తుంది అంతే తప్ప మిగతా టైం అంతా మాకు ఫుల్ మార్కెట్. ఇక్కడ జాతరలు, దట్టు ఎలక్షన్స్ ఉన్నాయి. సో దీనివల్ల అంతా మాకు ఫుల్ బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఇటుపక్క ఎవరైతే పెంచుతున్నారో దే కెన్ గో ఫుల్ ఫ్లెడ్జ్డ్. కాకపోతే అనిమల్స్ తీసుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైతే ప్రాబ్లమ్స్ అయితే లేవంటున్నానో ఈ మూమెంట్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాతనే మనం ఏదైనా. సో ఇంకా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్తాను, ఎలాంటి పిల్లలు ఎక్కడ దొరుకుతాయి. నా పేరు దీక్షిత్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఫామ్ పెడదామని, గోట్ ఫామ్. అయితే నేను యాక్చువల్లీ 1500 రూపీస్ పర్ ట్రైనింగ్ స్లాట్ అని అనుకుంటే ఎక్కువేమో అని అనుకున్నాను నేను. కానీ ఇక్కడికి వచ్చి మొత్తం క్లాసెస్ విన్నాక 5000 పెట్టినా అని తక్కువే అనిపించింది నాకు. ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు నేను కడపలో ఉన్నా కదా, నాకుంటే నా పాత కాంటాక్ట్స్ అండ్ చుట్టుపక్కల ఏమైనా కొత్త ఫామ్స్ పెట్టారా ఇవన్నీ తిరగడం చూడడం నాకు అలవాటు. బై డిఫాల్ట్ ఖాళీ టైం దొరకంగానే నేను అలా మార్నింగ్ లేచి వెళ్ళిపోయి చూసుకొని వస్తాను అనమాట. ఏమున్నాయి, ఎవరైనా కొత్తగా పెట్టారా, ఎలా ఉన్నాయి ఏంటి అనేది అలా చూస్తూ వెళ్తుంటే నాకు వచ్చిన ఐడియా ఏంట్రా అంటే, ఇప్పుడు వీళ్ళంతా సంక్రాంతికి రెడీ చేసిన పొట్టేళ్ళు, ఈ బ్యాచ్లు కూడా చాలా అమ్మేశాడు ఇతను. దాదాపు 40 తెచ్చి అమ్మేస్తే ఇప్పుడు 15 ఎన్నో ఉన్నాయి అంతే. అంటే మంచివన్నీ ఎవరికి వెళ్ళిపోయారు, ఆల్రెడీ తీసుకెళ్ళిపోయారు. సంక్రాంతి కోసమో మళ్ళీ వాళ్ళు మారుబేరం చేసుకోవడం కోసమో దేనికోసమో తీసుకెళ్ళిపోయారు. సో అలా కనిపిస్తేనే నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. సో అదేంటంటే, నిన్న నేను అర్షద్ భాయ్ వాళ్ళ క్లాస్కి అటెండ్ అవ్వడం జరిగింది. నేను గోట్ ఫామ్ పెట్టాలనే ఉద్దేశంతో విత్ 0 నాలెడ్జ్తో నేను క్లాస్కి అటెండ్ అయ్యాను. చాలా యూస్ఫుల్ అయింది నాకు క్లాస్ అయితే మాత్రం. నాకు చాలా డిసీజెస్ కానీ డివార్మింగ్ అని అసలు ఆ టెర్మినాలజీయే నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా నాలెడ్జ్ వచ్చింది. ప్లస్ నాకు ఒక గైడెన్స్ దొరికింది. అంటే ఎలా ముందుకు పోవాలి, లేకపోతే ఏమి బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే ఏంటి అన్నది పూర్తిగా చెప్పారు. అక్కడ హైలైట్ ఏంటంటే మెయిన్గా డౌట్స్ క్లారిఫికేషన్. ఎంతమంది ఎన్ని డౌట్స్ అడుగుతున్నా క్లారిఫికేషన్ చేసే విధానం మాత్రం అది హ్యాట్స్ ఆఫ్. విత్ స్మైల్తో అన్ని డౌట్స్ని క్లారిఫై చేయడం మాత్రం అది నాట్ ఏ నార్మల్ థింగ్. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు అదే పనిగా ఈ మార్కెట్కి తయారు చేసి పెంచుతున్నారు కాబట్టి వీళ్ళకి ఇప్పుడు సంక్రాంతికి సేల్ అవ్వకపోయినా తర్వాత అయినా జాతరలకి మా సైడ్ అయితే బాగానే సేల్ అవుతాయి. కొన్ని ఏరియాస్లో అట్లా కాదు, సంక్రాంతి అయిపోయిన తర్వాత మార్కెట్ ఉండదు, ఇంకా జాతరలు ఇలాంటివి కొంచెం తక్కువ చేస్తారు. అలాంటి ఏరియాల్లో పిల్లలు అనేవి మిగిలిపోతాయి. వాళ్ళు బాగా పెంచుంటారు, పాపం కష్టపడి పెంచుంటారు, అన్నీ సేల్ అవ్వకపోగా కొన్ని ఏవో మిగిలిపోయి ఉండొచ్చు, అట్లుంటాయి. అలాంటి పిల్లల్ని మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోవడం కూడా చాలా మంచి ఆప్షన్. కాకపోతే ఇప్పటి నుంచి మీరు మార్కెట్లో ఉండాలి. మార్కెట్లో ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఏం దొరుకుతున్నాయి, మనం వెళ్ళాలి, చూడాలి, కంట్లో పెట్టుకోవాలి. తర్వాత అయిపోయిన తర్వాత అప్పుడు అంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత వెళ్ళి మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి.
ఏమైనా మిగిలాయా, ఎటువంటి పిల్లలు ఉన్నాయి, మనకేమైనా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి మనం బక్రీద్కి టార్గెట్ చేస్తాం, చాలామంది బక్రీద్కి టార్గెట్ చేస్తారు. మంచి పిల్లలు హెవీగా అవ్వాలి. ఆల్రెడీ వీళ్ళు బాగా పెంచింటారు, దాదాపు 7-8 మంత్స్ 10 మంత్స్ ఏజ్ ఉంటుంది. అక్కడి నుంచి మీకు వాటిని మంచిగా ఫీడింగ్ చేసి లాక్కెళ్ళడం అనేది చాలా ఈజీ అయిన పని. అండ్ వ్యాక్సిన్స్ ఏమైనా వేసి ఉంటే కనుక ఇంకా చాలా మంచిది. వేసినా వేయకపోయినా పీపీఆర్ అనేది మినిమం మనం ఖచ్చితంగా వేసుకోవాలి. అప్పుడే మన అనిమల్స్ సేఫ్. వాళ్ళు వేశారా లేదా, అది పని చేసిందా లేదా, ఇవన్నీ డౌట్లు వద్దు. పని చేయలేదనుకోండి, అటాక్ అయితే మళ్ళీ ఇబ్బంది పడతారు. సో ఒక వ్యాక్సిన్ అన్నా వేసుకోవాలి. ఇంకా బాక్స్కి మన దగ్గర అయితే హోమియో ఉంది, అది మీరు పెట్టుకుంటే చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, చెప్తాను. మీరు డాక్టర్ కాదని అంటారు కానీ కానీ మీకున్న నాలెడ్జ్, ఇంతమంది యూట్యూబర్లు ఎంతో మందిని చూశాను. మీకున్న మెడిసిన్ మీద మీకున్న నాలెడ్జ్ ఇప్పటిదాకా నేను ఎవరిని చూడలేదు. వేరే డాక్టర్స్ నీళ్ళను చూశాం కానీ వాళ్ళకు ఈ చెప్పే ఓపిక ఏదానికి ఎప్పుడు ఎట్లా చెప్పాలి ఏమింది అన్నది మీరైతే హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. మిగిలిపోయినవి తీసుకోవాలని ఏం లేదండి. ఇప్పుడు కూడా మీరు మార్కెట్లో వెళ్తే రీజనబుల్ ప్రైస్ 400 రూపాయలు మీకు దగ్గరలో దొరుకుతాయి. నేను అది చెప్తున్నా, మీకు దగ్గరలో అవైలబిలిటీలోకి వస్తాయి. మీ చుట్టుపక్కల సంతలోనే చాలామంది పెంచుతుంటారు సంక్రాంతి కోసం పర్టికులర్లీ టార్గెట్ చేసి. సో 400 రూపీస్ కిలోతో దొరికితే హ్యాపీగా కళ్ళకి అద్దుకొని తీసుకోండి. అనిమల్ బాగుండాలి, హెల్దీగా ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు, అలా పిల్లలు ఉండాలి. అవి మీరు ఈజీగా ఇంకా హెవీ వెయిట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇలా మీరు ఎప్పుడు హంటింగ్లో ఉండాలండి. మనం ఈ ఫీల్డ్లో ఉన్నామంటే ఎక్కడెక్కడ పిల్లలు ఉన్నాయి, ఎట్లా దొరుకుతాయి, ఏ ప్రైస్కి తీసుకుంటే మనకు బెనిఫిట్ అవుతుంది, బల్క్లో తీసుకుంటాం కొంచెం తగ్గించండి, వాళ్ళు చెప్తారు. కేజీ ప్రకారం దొరికితే మంచిది, ఎందుకంటే పెద్ద పిల్లలు కాబట్టి మీకు కేజీ ప్రకారం దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఇట్లా మీరు వెతుకుతూ ఉండాలి, ఆల్ టైమ్ మార్కెట్లో వెతుకుతూ ఉండాలి. అన్న, మీరు చెప్పిన వ్యాక్సినేషన్ షెడ్యూల్, డివార్మింగ్ షెడ్యూల్ ఫాలో అవుతున్నందుకు డిసీజ్ కంట్రోల్గా ఉంది. ఒకవేళ 1-2 వచ్చినా త్వరగా రికవరీ అవుతున్నాయి. అండ్ పవర్ కింగ్ గోల్డ్ అండ్ లివో బూస్ట్ యూస్ చేసినందుకు రిపీట్ బ్రీడింగ్ చాలా బాగుంది. మోషన్స్ రావట్లేదు. అండ్ బ్లోట్ సమస్య కూడా కంట్రోల్గా ఉంది. పిల్లలకి సరిపడే పాలు ఉత్పత్తి చాలా బాగుందన్న. ఎక్సలెంట్ ప్రోడక్ట్స్. వ్యాక్సినేషన్ షెడ్యూల్ చాలా బాగా ప్రిపేర్ చేశారు. థ్యాంక్ యూ. సో అవి తీసుకొని మీరు ఇప్పటి నుంచి వాటిని ఈజీగా డెవలప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అవి ఇంకా చిన్నపిల్లలు తీసుకొని వాటిని డెవలప్ చేసుకుంటాం సార్ అంటే అవి మాత్రం మీరు బై డిఫాల్ట్ కష్టపడాల్సిందే, దానికి మనకు వేరే ఆప్షనే లేదు. చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు తెచ్చుకోవద్దండి. 16, 17, 18 కిలోలు, 20 కిలోస్ ఈ రేంజ్లో తెచ్చుకోండి మీ టార్గెట్ని బట్టి. ఏమరా అంటే నేను ఇప్పుడు సేఫ్ పీరియడ్ ఎందుకు అంటున్నానంటే, ఏ డిసీజ్ పీపీఆర్ మెయిన్గా లేదు మార్కెట్లో. ఒక నిమోనియా కేసులు ఒక్కటే కనిపిస్తున్నాయి. ఆ నిమోనియాని మీరు ఐడెంటిఫై చేసుకుంటే ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా ఈజీ, బతికించుకోవచ్చు, ఎట్లా ఒకటే బతికించుకోవచ్చు. సో పీపీఆర్ లేదు కాబట్టి నేను ఇంకా ఎక్కువ చెప్తున్నాను అన్నమాట వీటి గురించి. ఓకే, సో ఇది తీసుకొని మీరు నెక్స్ట్ ఈ బక్రీద్ అనే కాదు, ఎప్పుడైనా సరే మీకు మార్కెట్ మధ్యలో వచ్చిందనుకోండి, మంచిగా హెల్దీగా అనిమల్స్ బాగా బలంగా ఉంటే రేపు ఏదో ఒక జాతరకే తీసుకెళ్ళచ్చు, లేదా మీరు బక్రీద్ వరకు పెట్టచ్చు, అండ్ హెవీగా తయారు చేయొచ్చు. చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట మీ చేతిలో. అలా చేసుకోవాలి. తర్వాత కరెక్ట్ బ్రదర్, మీరు ఇచ్చిన ప్రోడక్ట్ వాడినామంటే మిగతా ప్రోడక్ట్ వాడలేకపోతాం. ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రోడక్ట్లో అంత మంచి గ్రోతింగ్ ఉంటుంది, అంత బాగుంటుంది. యానిమల్స్ కూడా అసలు చాలా చేంజెస్ అవుతున్నాయి. ఇవి మీరు ఇచ్చిన లివర్ టానిక్ కానీ, కాల్షియం కానీ, ఈ ఫ్యాటింగ్ పౌడర్ అయితే నేను లాస్ట్ మంత్ 2 ప్యాకెట్ తీసుకున్నా. నేను ఇప్పుడు 15 days అవుతుంది ఎగ్జాక్ట్లీ వాడబట్టి పిల్లలకు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గ్రోతింగ్ అనిపిస్తుంది. అండ్ ఇలాంటి సందర్భాల్లో తీసుకోవడం వల్ల ఏంటంటే కొత్తగా పెట్టే వాళ్ళకు కూడా కొంచెం మంచి జోష్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి, డిసీజెస్ ఏమైనా అటాక్ అయితే వాటికి ట్రీట్మెంట్ చేసుకుని బతికించుకోవడంలోనే చాలా టైం వేస్ట్ అయిపోతుంది, దాంట్లోనే చాలా వరకు చచ్చిపోతాయి. కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి, ట్రీట్మెంట్ చేసుకోవడం ఈజీ, ఏదైనా యాంటీబయాటిక్ ఏదైనా మందులు ఇచ్చినా కానీ తిరుక్కోవడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అండ్ కొత్తగా పెట్టే వాళ్ళకు కూడా మంచిది. ఇంకా నేను నిన్న తిరిగేటప్పుడు నాకు తెలిసింది ఏంటంటే కొంతమంది 2-3 తెచ్చుకున్నారు. వాళ్ళకి వ్యాక్సిన్స్ తెలియదు, డివార్మింగ్ తెలియదు, ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టేస్తున్నారు, పెంచేస్తున్నారు. కాకపోతే వాళ్ళ దగ్గర ఏంటంటే 2-3 ఉండడం వల్ల బలంగా తిండి పెడుతున్నారు వాళ్ళు.
ఆ బలంలో డిసీజెస్ అనేటివి అటాక్ అవ్వట్లేదు. అంటే వైరల్ డిసీజ్ అటాక్ అవ్వవా సార్ పీపీఆర్ ఎట్లాంటివి అంటే వైరల్ వస్తాయండి. కానీ వాళ్ళ అదృష్టం సంవత్సరం నుంచి పెంచుతున్నారు. ఈ స్టార్టింగ్లో మీరు 3 పొట్టేళ్ళు చూసింటారు వీడియో. 2 నెల్లూరు జొడిపి ఒకటి మిక్స్ ఉంది, బ్రౌను జొడిపి అన్నీ మిక్స్ ఉంది. అవి చాలా మంచిగా పెంచారనమాట. వాళ్ళకేం తెలియదు. వాళ్ళు రండి సార్ చూస్తురంటే వాళ్ళ డైరీ ఫామ్ ఉందనమాట. ఆ డైరీ ఫామ్ దగ్గరికి వెళ్ళి నేను పాలు తెచ్చుకునేటప్పుడు చెప్పారనమాట. నా గురించి తెలిసి చూస్తురండి అని చెప్పి ఇంటి దగ్గర తీసుకెళ్తే చూసా. సో ఎవరన్నా స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఇట్లా 1, 2, 3, 4 వీటితో కూడా మీరు ట్రై చేయొచ్చు. అంటే ఓకే ఇప్పుడే సంపాదించాలని కాదు, మీకు అర్థమవుతుందన్నమాట వాటికి మీరు ఏం పెట్టారు. అయితే ప్రతి ఒక్కటి రికార్డు ఉండాలండి. మీరు ఎంత పెడుతున్నారు దానికి, ఏ దానా పెడుతున్నారు, ఎంత పెడుతున్నారు రోజుకి, ఏ పచ్చి మేత పెడుతున్నారు, ఎంతసేపు బయట తిప్పుతున్నారు, బయట తిప్పేవాళ్ళు ఇది కదా. ఇవన్నీ మీరు నోట్ చేసుకుంటే ఈరోజు 5 జీవాలు రేపు 10 జీవాలకు కూడా మీకు అయ్యే ఖర్చు అంతే. దానా మీద కానీ దేని మీద కానీ ఖర్చు మాత్రం అదే అవుతుంది. ఓకే, అట్లా కూడా మంచి ఐడియా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏదైనా జాబ్ చేస్తూ ఇది చెయ్యాలనుకుంటే ఫస్ట్ ఇంటి దగ్గర మీ దగ్గర ఇంట్లోనో పెట్టుకొని ట్రైల్ వేసుకోండి. మీరు వేసుకున్న ధైర్యం చేసి ముందుకెళ్ళండి. మీకు ఐడియా వస్తుంది ఒకటి. కాకపోతే దీని సెంటర్ అంటే డిసీజెస్ ట్రీట్మెంట్స్ పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకురా అంటే పెద్ద ఫ్లాక్ ఉన్నప్పుడే మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. 1, 2, 3, 4 మనం ఇంట్లో పెట్టుకుంటే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ రావు దగ్గరికి. ఓకే, ఎక్కువ ఒక 50 జీవాలు అట్లా పెట్టినప్పుడే మీకు వస్తాయి. అది మాత్రం రాదు. బట్ మేత ఎలా పెట్టాలి, బలంగా ఎలా పెంచాలి, ఈ విధంగా మీకు నాలెడ్జ్ వస్తుంది. దాన్ని బట్టి మీరు ఇప్పుడు చాలామంది పెద్ద పొట్టేళ్ళు పెంచి అమ్ముతూ ఉంటారు కదా. బక్రీద్ టైంలో అలీఖాన్ ఛానల్లో చూస్తే మీకు చాలా కనిపిస్తాయి, చిత్తూరు డిస్టిక్ ఇట్లా అటుపక్కంతా. సో అలా మీకు హెల్ప్ అవ్వచ్చు. మీకు మార్కెట్ ఉంటే, అంటే మార్కెట్ ఉంటే ఎప్పుడు సరే వాడెవడో ₹1,00,000 అమ్మాడు ఇంతే అనిమల్, నేను కూడా ఈ అనిమల్ని ₹1,00,000 అమ్మాలని అనుకోకూడదు. మనం ఎంత తెచ్చాము, ఎంత ఖర్చు పెట్టాము, సేల్ చేస్తే మనకి ఎంత లాభం వస్తుంది. ఓకే, యు ఆర్ హ్యాపీ. ఈరోజు నువ్వు హ్యాపీ, ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత నీ పేరు మార్కెట్లోకి వెళ్తుంది. అది ఇంపార్టెంట్ మనకు. ఫ్యాటనింగ్ పౌడరు, లివర్ టానిక్, ఇమ్యూనో బూస్ట్ అన్నీ వాడింది. నేను ఏమీ వాడలేదు అన్నా. నేను తెచ్చి 8 నెలలు అవుతుందనా. మన ప్రాజెక్ట్ వాడినవి అవి 4 నెలల పిల్ల నన్ను తెచ్చింది. నీ పేరు మార్కెట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత నువ్వు కూడా అదే రేటుకి ₹1,00,000 అమ్మే స్టేజ్కి వస్తావు. అది పాయింట్. ఓకే, ఇప్పుడు నేను పెట్టాను, ఇప్పుడు పెంచేశాను, 100 కేజీలు అయిపోయింది కాబట్టి నేను ₹1,00,000 అమ్ముతా, దానికన్నా తక్కువ అమ్మనంటే కుదరదు అట్లా. ఓకే, ఇవి పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇలా కూడా మనం టార్గెటెడ్ ఎవరైతే ఫెస్టివల్స్కి దానికి పెట్టి జీవాల్ని తీసుకుంటుంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకొని మనం ఫర్దర్ వాటికన్నా కొంచెం హై అంటే ఎక్కువ బరువుకి పెంచి సేల్ చేసుకోగలిగితే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫార్మింగ్ అనమాట. పిల్లలు పెట్టి పిల్లల్ని 4 నెలలు తెచ్చి మార్కెట్లో అమ్ముతాడు. అక్కడి నుంచి తీసుకెళ్ళి మీరు సేల్ చేస్తారు. అక్కడి నుంచి తెచ్చి ఎవరైతే పెంచుతారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మీరు వాటిని ఇంకొంచెం పెంచి మీకున్న మార్కెట్ని మీకున్న మార్కెట్లో సేల్ చేసుకుంటారు. ఇది ఇంకో రకం. అంతే, సేమ్ అక్కడి నుంచి అక్కడి నుంచి స్టేజ్ వైజ్ బరువు మనం చేసుకుంటూ వెళ్తున్నాం అంతే. సో గుర్తుపెట్టుకొని అందరూ జాగ్రత్తగా చేసుకుంటే చాలా లాభాలు ఉంటాయి. బట్ మీకు ప్యాషన్, ఇంట్రెస్ట్, ఏదైనా తప్పులు జరిగితే ఆ తప్పు నుంచి నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నీకు అర్థమవుతుందా అన్న? ఈ ప్రోవిట్ డి, ప్రోవిట్ లైట్, ప్రోవిట్ ట్యాగ్ ఇవి చాలా బాగా పనిచేసినాయి అన్న. ఈరోజు కొద్దిగా మేయలేదని అనిపించిందా? నైటు, మర్నాడు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 4 టైమ్స్ పోస్తే చాలా అన్న. మళ్ళీ నార్మల్ ఇలాగా ఎప్పటిలాగా మేసేస్తుంది అన్న గొర్రె. చాలా బాగుందన్న. థ్యాంక్స్ అన్న.